కీర్తన గ్రంథంలో నుండి 26వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. దావీదు గారు రాసిన కీర్తనలను కొద్ది వారాలుగా మనము చూసుకుంటూ వస్తూ ఉన్నాం. 26వ అధ్యాయంలో మనకి 12 వచనాలు ఉన్నాయి. ఈ 12 వచనాల్లో కూడా మనం గమనిస్తే మరి దావీదు ఇప్పుడే రాజుగా అయినట్టుగా మనం చూసాము. ఆయన రాజుగా అయ్యాడు. రాజుగా అయిన తర్వాత మరి ఒక యుద్ధాన్ని కూడా చేశాడు. చేసిన తర్వాత దావీదు జీవితంలో నుంచి ఈరోజు మనము చూడదగ్గ ఒక అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దావీదుకి అనేకమైన సమస్యలు ఉన్నాయండి, అనేకమైన కష్టాలు ఉన్నాయి, అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. తన కీర్తనలు అన్నిటిలో కూడా మీరు చూసినప్పుడు ప్రాముఖ్యంగా మనకు కనిపించే విషయం ఏంటంటే, దేవా నా శత్రువుల నుంచి నన్ను కాపాడు, నా శత్రువుల నుంచి నాకు విమోచన దయచేయి, నా కష్టాల్లో నుంచి నన్ను కాపాడు. దావీదుని ఎప్పుడు కూడా తన శత్రువులు చుట్టుముట్టే ఉన్నారు. గమనించండి, మరి దేవుని యొక్క భక్తులకి ఎప్పుడు కూడా మరి సాతానుడు ఎప్పుడు కూడా ఉచ్చు వేస్తూనే ఉంటాడు. ఈ భూలోకంలో మనం గడిపిన రోజుల్లో కూడా సాతానుడు ఎప్పుడు కూడా తన బిడ్డలైన వారికి సమస్యను తీసుకొస్తూనే ఉంటాడు. సో మీలో ఎవరు కూడా ఆశ్చర్యపడవద్దు, మరి సాతాను ఎందుకు నాకు ఎన్ని ఇబ్బందులు తీసుకొస్తున్నాడు అని ఎప్పుడూ కూడా మరి మీరు ఆశ్చర్యపడవద్దు. ఎందుకంటే తన బిడ్డలైన వారికి మరి సాతాను ఎప్పుడు కూడా మరి దేవుని బిడ్డలకు ఎప్పుడు కూడా సమస్యను ఇబ్బందిని తీసుకొస్తూనే ఉంటాడు. అయితే బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, మరి మనము ధైర్యంతో ఉండాలి, బలంగా ఉండాలి, నిలబడాలి అనే వాక్యం ఎప్పుడు కూడా చెబుతుంది. మనల్ని అందరికీ చేర్చువాడు కూడా ఆయనే అని బైబిల్ ఎప్పుడు కూడా నిర్ధారణ చేస్తూనే ఉంది. అందుచేత మనం అందరం కూడా ఈ విషయాన్ని బట్టి మనము ధైర్యం కలిగి ఉండాలి. ఈ 26వ అధ్యాయం మనం ఏం చూస్తాము అంటే, దావీదు కీర్తనలు 73 రాశాడు. ఈ కీర్తనల్ని మనం కేవలము చదివి విడిచిపెట్టేయలేము, మరి విని విడిచిపెట్టేయలేము. కానీ దావీదు కీర్తనల్ని మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. అందుకనే మరి మొదటి అధ్యాయంలోనే ఒక వచనం ఏమనుంది అంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తుంది. మరి దావీదు యొక్క కీర్తనలు మరి ముఖ్యంగా మనం ధ్యానం చేయాలి. ధ్యానం అంటే వెరీ సింపుల్. ఈ వాక్యాన్ని కేవలము మనం చదివి వెళ్ళిపోవడం కాదు, కానీ ఈ వాక్యము మనగుండా వెళ్ళాలి. ఆవు చూడండి, మరి ఆహారము తినేసిన తర్వాత కూడా ఆవు ఏం చేస్తుందంటే, తిన్న ఆహారాన్ని నెమరు వేసుకుంటుంది. నెమరు వేసుకోవడం అంటే మీ అందరికి బాగా తెలుసు కదా. నెమరు వేసుకోవడం అంటే తిన్న తర్వాత ఆహారాన్ని మరలా తన పళ్ళ దగ్గరికి తీసుకొచ్చి మరలా నవ్వులతో ఉంటుంది. అలాగే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే, ఇక్కడ విన్న తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేసేటప్పుడు మరి పాస్టర్ గారు ఈరోజు దేవుని వాక్యం ఏంటి అని మనం గ్రహించి వాక్యాన్ని ఖచ్చితంగా ఇంటి దగ్గర మాట్లాడుకోవాలి. మరి ఇంటి దగ్గర మీరు వాక్యాన్ని మాట్లాడుకుంటున్నారో నాకైతే తెలీదు. ఖచ్చితంగా వాక్యాన్ని ఇంటి దగ్గర మాట్లాడుకోవాలి. ఈరోజు ఏం విన్నాం, అందులోంచి మనం ఏమి నేర్చుకున్నామని సంభాషణ ఇంటి దగ్గర ఖచ్చితంగా జరగాలి. దేవుని వాక్యము అటువంటిది, అది ఖచ్చితంగా సంభాషణ జరగాలి. అయితే ఈరోజు 26వ అధ్యాయంలో మనం ఏం చూస్తాము అంటే, 12 వచనాలు కూడా దావీదుకి ఎప్పుడు బాధ వస్తుందంటే, పాపం చేసినప్పుడు బాధపడ్డాడు. భర్త అయిన ఉరాయాన్ని చంపించి బెత్షెబాతో తన పాపం చేసినప్పుడు రోజుల తరబడి ఉపవాసం ఉండి పాపక్షమాపణ చేసి సాష్టాంగ నమస్కారాలు పడి తన చేసిన పాపాన్ని బట్టి ఏడుస్తూ రోదిస్తూ ఉన్నాడు. విశ్వాసులంగా మనమందరం కూడా అదే రీతిగా ఉండాలి. దేవుని ఎదుట, దేవా నేను పాపిగా కనిపిస్తే నాకు శ్రమ, నేను దోషాలు నా హృదయంలో ఉంటే నాకు బాధ. అతనికి ఎక్కువ ఏది బాధ తీసుకొచ్చిందంటే, తనకున్న కష్టాల కన్నా, తనకున్న ఇబ్బందుల కన్నా తనకి ఏది ఎక్కువగా బాధను తీసుకొచ్చిందంటే, తన హృదయంలో కానీ తన జీవితంలో కానీ ఏదైనా పాపం ఉంటే అది పక్కలో ముళ్ళులాగా ఉంది. చూడండి, మీరు చెప్పులు వేసుకొని పొలాల్లో నడుస్తుంటే ఒక్కోసారి ఈ యొక్క ముళ్ళులు దిగుతూ ఉంటాయి. ముళ్ళులు దిగ్గానే వెంటనే అయ్యో అని చెప్పి కాళ్ళు పైకి వెత్తి వెంటనే కూర్చొని ఆ ముళ్ళుని తీసివేస్తాం. అలాగే దావీదు తన జీవితంలో ఈ పాపం అనే ముళ్ళు ఎప్పుడు ఉన్నా కూడా మరి పాపం వైపు చాలా సెన్సిటివ్గా ఉన్నాడు. పాపం విషయంలో అది నా జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే పక్కో నా గురించి ఏమనుకోరో నాకు అనవసరం, ఎవరు నా గురించి ఏమనుకున్నారో నాకు అనవసరం.
దేవుడు నన్ను ఎలాగ చూస్తున్నాడో అదే నాకు ముఖ్యం అని చెప్పి దావీదు ఎప్పుడూ కూడా పాపం విషయమై చాలా సెన్సిటివ్గా అతను భావించాడు. పాపాన్ని తన జీవితంలో ఉంచుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. ఈ 73 కీర్తనలో తనకు ఎక్కువ బాధను తీసుకొచ్చిన అంశం ఏదైనా ఉంది అంటే తన జీవితంలో ఉన్న పాపము, దాగి ఉన్న పాపాన్ని బట్టి తను చాలా దుఃఖపడ్డాడు. అంత మాత్రమే కాదు, చాలా డేంజర్గా భావించాడు. మరి మీరు అలా భావిస్తున్నారా అనేది నా ప్రశ్న. బైబిల్ మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీ హృదయంలో ఒకవేళ మీ జీవితంలో ఇంకాను క్షమాపణ పొందని పాపమును ఇంకా ఉంచుకొని అసలు మీకు ముల్లే దిగినట్టు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారా? రక్తం కారుతున్నప్పటికీ కూడా అసలు ముల్లే దిగినట్టు, అది మీకు ఏ నొప్పి తీసుకురానట్టు మీరు వెళ్ళిపోతున్నారా? ఇదిగో శ్రమలన్నిటికీ, కష్టాలన్నిటికీ భయంకరమైన ఏకైక కారణం ఏదైనా ఉంది అంటే ఆదికాండంలో మనం చూసాము, పాపమే ప్రధానమైన కారణంగా మనం చూసాము. ఈ లోకంలో ఇంత భయంకరంగా పరిస్థితులు తయారవడానికి కూడా మనుషుల హృదయంలో దాగి ఉన్న పాపమే. అందుకనే మన దేశంలో భయంకరమైన అత్యాచారాలు. దేవుడు మనతో మాట్లాడుతున్న అతి శ్రేష్టమైన వాక్య భాగం ఏంటంటే, మనకి ఎక్కువ ఏది మన జీవితంలో బాధను తీసుకురావాలంటే, మన హృదయంలో జీవితంలో దాగి ఉన్న బాధ ఏంటి అంటే, ఇదిగో పాపం ఉంది, అది మనకి బాధను తీసుకురావాలి. సో 26వ అధ్యాయం 1వ వచనంలో దావీదు గారు ఏమంటున్నారు? అందరూ కూడా దయచేసి బైబిల్ చూడాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. 26వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమంటున్నాడు? నాకు తీర్పు తీర్చుము, నేను యథార్థవంతుడిగా నేను జీవిస్తూ ఉన్నాను, నాకు తీర్పు తీర్చుము అని అడుగుతున్నాడు. జనరల్గా మరి ఇట్లాంటి మాట మనం అనగలగాలి. ఏమోనంటే, దేవా నీ ముందు నేను యథార్థవంతుడిగా నేను జీవించాను. దేవుడు యథార్థవంతుడు కోరుకుంటున్నాడు. అందుకని పేతురు రాసిన పత్రికలో ఏముందంటే, మరి నీ తండ్రి అనే దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. యథార్థతను మరి ప్రస్తుత సమాజం ఈ 21వ శతాబ్దంలో సంఘం కూడా మరి యథార్థతను, పరిశుద్ధతను ఏమాత్రం ఖాతరు చేయట్లా. ఎందుకంటే మన చేతుల్లోకి వచ్చిన ఫోన్లు కానివ్వండి, మన ఇంట్లో ఉన్న టీవీలు కానివ్వండి, ఇవన్నీ కూడా యథార్థత నుండి, పరిశుద్ధత నుండి మనల్ని చాలా దూరం చేసేసినాయి. దానికి అసలు లెక్క ఇవ్వట్లేదు. ఆనాడు సొదొమ గుమొర్రాలో ప్రజలు ఏ రీతికి అయితే ఉన్నారో ఈరోజు కూడా ప్రజలు అదే పరిస్థితిలో ఉండి ఉన్నారు. అయితే దావీదు అంటున్నాడు, యెహోవా నేను యథార్థవంతుడినే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. చూడండి, దావీదు ఏమన్నాడంటే, దేవా నేను క్రియలు మాత్రమే నీకు ఇష్టపూర్వకంగా చేయడం మాత్రమే కాదు, నా హృదయము కూడా నీకు ఇష్టపూర్వకంగానే ఉంది అని అంటున్నాడు. జనరల్గా మనం ఎలా మోసపుచ్చుకోవచ్చు అంటే, దేవుని కొరకు క్రియలు చేసేయచ్చు, కానీ హృదయం మాత్రం దేవునికి చాలా దూరంగా ఉండవచ్చు. అందుకని బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దావీదు అంటున్నాడు, నా హృదయ అంతరంగంలో దేవుడు దేని వెతుకుతాడు, దేన్ని చూస్తాడంటే హృదయం లోపల చూస్తాడు. చాలాసార్లు మనం దేంతో మోసపుచ్చుకోవచ్చు అంటే, దేవుని కొరకు ఏదో ఒకటి చేసేసి అమ్మయ్యా నేను పర్వాలేదులే అని అనుకుంటారు చాలామంది. కానీ బైబిల్ గ్రంథము దావీదు ఏమన్నాడంటే, నా క్రియలు కాదు ముఖ్యము, నా హృదయ అంతరంగంలో నువ్వు సత్యాన్ని కోరుచున్నావు, దాన్ని పరిశోధిస్తున్నావు. పరిశీలన అంటే రీసెర్చ్ చేయడం. నా హృదయాన్ని ఓపెన్ చేసి ఆయన లోపలికి వెళుతుండగా ఆయనకి ఏం కనపడుతుంది, నీ హృదయం లోపల ఏముంది? బైబిల్ చెప్తుంది, దావీదు అన్నాడు, దేవా నన్ను పరీక్షించు, నాకు తీర్పు తీర్చు, నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు, నా అంతరింద్రియములో పరిశీలించు. ఇదిగో నేను యథార్థతను నేను నిలబెట్టుకున్నా, యథార్థంగా నేను జీవించాను అని దావీదు చెప్తూ ఉన్నాడు. దావీదు జీవితంలో లక్షణం ఏంటో తెలుసా? దావీదు జీవితంలో గొప్ప లక్షణం ఏంటంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు. దేన్ని ప్రేమించాడండి? దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు. ఒక 2 పేజీలు లెఫ్ట్ వైపు తిరగని చూడండి ఒకసారి, 19వ అధ్యాయం చూడండి ఒకసారి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అంత మాత్రమే కాదు, 10వ వచనం చూడండి ఒకసారి. 10వ వచనంలో ఏమంటున్నాడు? అవి బంగారము కంటేను, విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినవంట. ఏంటండి అవి? కోరదగినవంట. అంటే కోరుకుంటున్నాడు. వేటిని కోరుకుంటున్నాడు? దేవునికి ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు. అమ్మా, దేవునికి ధర్మశాస్త్రాన్ని ఎందుకు ప్రేమించారంటే కింద వచనం చూడండి, 11వ వచనం, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. అంత మాత్రమే కాదు, వాటిని గైకొనడం వలన గొప్ప లాభము కలుగును. ఏం గైకొనటం వల్ల? దేవునికి శాసనాల్ని గైకొనడం వల్ల గొప్ప లాభము అతనికి కలిగిందని చెప్తూ ఉన్నాడు.
జనరల్గా లాభం ఎప్పుడు అని చెప్తాం? ఆస్తిని సంపాదించినప్పుడు, కూడబెట్టినప్పుడు, ఆర్థికంగా ఆస్తి ఏదైనా వస్తే అప్పుడు మనం అంటాం గొప్ప లాభము కలిగిందని. కానీ దావీదు తన జీవితం అత్యంతగా ప్రీతిగా తను ప్రేమించింది ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆయన ఆజ్ఞలను, వాటిని ప్రేమించాడు. మీలో ఎంతమందికి దేవుని పాటించడం సులువంటారా, కష్టమంటారా? దేవుని పాటించడమా? చాలా కష్టమండి బాబు, మాటలుగా దేవుని పాటించడం అంటే. యేసు ప్రభు వారు మనం చూపించింది ఏంటండి? యోహాను 3:16. యేసు ప్రభు వారు మనమే చూపించింది ఏంటి? ప్రేమను చూపించాడు. తిరిగి ఆయన మనం ప్రేమించాలన్నప్పుడు ప్రేమ బలవంతంగా ఉంటుందా, ప్రేమ స్వదాగా వస్తుందా? ప్రేమ ఎలా వస్తుందండి? బలవంతంగా వస్తే స్వదాగా వస్తుందా? ఇది ఈ విషయం క్లారిటీ తెచ్చుకోండి ఒకసారి. యేసు ప్రభు వారు మనం ప్రేమించారు. ఎంతగా ప్రేమించారంటే సిలువ మీద చనిపోయేంతగా ఆయన చేతులు చాచి ఆయన ప్రేమను మన వైపు చూపించారు కదండి. ఇప్పుడు ఆయన మనం తిరిగి ప్రేమించేటలో మొదటి యోహాను 5లో ఏముందంటే ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొంటామని కూడా మనం చదివాం. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొంటాం. సంఘం అందరూ కూడా ఈ విషయాన్ని బాగా మైండ్కి ఎక్కించుకోండి. యేసు ప్రభు వారు మనం ప్రేమించారు. ఆయన మనం ఏం చేశారు? నీకు శిలువ ఇంకొంచెం ఈజీగా అర్థం కావడానికి, యేసు ప్రభు వారు మనం ఏం చేశారు? శిలువ మీద చనిపోయి మనకి ఆయన ఏం చూపించారు? ఆయన ప్రేమను చూపించి, ఆయన ప్రేమ ఎంత కొలత ఇస్తే మనం సిలువని చూసి చూడొచ్చు. ఇదిగో ఆయన ప్రేమ ఆయన సిలువలో కనపరచబడుతుంది. ఓకేనండి. ఇప్పుడు మరలా తిరిగి ఆయన మనం ప్రేమిస్తూ ఉన్నాం. ఎందుకు ప్రేమిస్తున్నాం అంటే ఆయన మనల్ని ప్రేమించాడు గనుక మనం ఆయన ఏం చేస్తున్నాం? తిరిగి ప్రేమిస్తున్నాం. ఓకేనండి. ఇప్పుడు ప్రేమ ఆయన స్థాయిని కూడా తగ్గించి కింద తీసుకొచ్చింది. ప్రేమ ఆయన శిలువ మరణము పొందినంతగా ఆయన తగ్గించి తీసుకొచ్చింది. ప్రేమ ఆయన మనిషిని పోలిక పుట్టే అంతగా తగ్గించి తీసుకొచ్చింది. ప్రేమ ఎంత దాకా తీసుకొచ్చిందంటే ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా ఆయన ప్రేమ అన్నిటినీ దాటుకొని మన కోసము కిందకి వచ్చింది. పశువుల పాకలో పుట్టడం కానివ్వండి, లేకపోతే ఒక చిన్న స్త్రీ మరియా కడుపులో పుట్టి రానివ్వడం కానివ్వండి, మరి మన కొరకు అవమానాలు ఎదుర్కోవడం కానివ్వండి, మన కొరకు సిలువ మరణము, 39 కొరడా దెబ్బలు, గుద్దులు, అవమానాలు, ఉమి వేయించుకోవడం, మొలకిరడం, పక్కల బల్లెం, సిలువ అవమానాలు, వీటన్నిటిని భరించడానికి ప్రేమ ఉండడం వల్ల ఇవేమి కూడా అడ్డురాలా? ఏమా అంతే కదా? ప్రేమ ఉండడం వల్ల ఇవేమైనా అడ్డొచ్చినాయా? ప్రేమ ఉండడం వల్ల ఇవేమీ కూడా అడ్డు రాలేదు. కానీ మనం తిరిగి ప్రేమిస్తాక మాత్రం చాలా అడ్డొచ్చేస్తున్నాయి. తిరిగి ప్రేమిస్తాక ఏమంటూ వస్తున్నాయి? అమ్మో ఎన్ని అడ్డు వస్తున్నాయి. మీకు నడునొప్పి అడ్డు వస్తుంది, చుట్టాలు అడ్డు వస్తారు, తలకాయ పూట అడ్డు వస్తుంది, లేకపోతే బండి లేదండి, బండి లేకపోవడం అడ్డు వస్తుంది. అయ్యో మీకు చాలా అడ్డు వస్తాయి. మీకు ఏమండి ఎన్ని అడ్డు వస్తాయి? యేసు ప్రభు వారు మిమ్మల్ని ప్రేమించడానికి ఆయనకి ఏమి అడ్రాలా? యేసు ప్రభు వారికి ఆయన మనం ప్రేమించారు కనుక ఎన్ని వచ్చినా కూడా అడ్రాలా. ఇప్పుడు మరలా ఆయన మనం తిరిగి ప్రేమించే విషయంలో ఆయన ఎలాగైతే ప్రేమించాడో, ఎన్ని సాక్రిఫైసెస్, ఎన్ని త్యాగాలైతే మన కొరకు మనల్ని ప్రేమించేటప్పుడు త్యాగాలైతే చేశాడో, ఆయన తిరిగి ప్రేమించడంలో సాతానుడు ఏం చేస్తారంటే మనకు అడ్లేస్తా ఉంటాడు. చూడ పరిగెత్తున్న వ్యక్తికి కాలు అడ్డు పెడితే ఏమవుతాడు? పడిపోతాడు. అలాగే సాతానుడు కూడా ఏం చేస్తాడంటే మనం ఆయన తిరిగి ప్రేమించడంలో మనకు చాలా ఏమేస్తాడు? బండ్రాలు లాంటి అడ్లేస్తాడు. ఏమండి అడ్లేసేటప్పుడు అయ్యయ్యో అడ్డొచ్చిందే ఎల్లేనే అమ్మో అని ఆగిపోతామా? యేసు ప్రభు వారికి ఆయన ప్రేమించే టైంలో ఎన్ని అడ్లు వచ్చినా కూడా ఆగలా. ఇందాక చెప్పాను లిస్ట్, ఎన్ని అడ్లు వచ్చినాయో లిస్ట్ చెప్పాను. అయితే తిరిగి ఆయన మీరందరూ ఏమండి మీరందరూ ప్రేమించే టైంలో మీకు చాలా అడ్లు వచ్చేస్తున్నాయి. అందుకని మీరు ఏమన్నారు తెలుసా? చాలా కష్టంగా ఉంది. అమ్మో దేవుని వెంబడించడం చాలా కష్టమండి. ఇప్పుడు ఇందాక ఆన్సర్ ఇచ్చారు. ఈయనకి ఈజీ అయిందా మనం ప్రేమించడం? అలాగే ఆయనకి ఈజీ కానప్పుడు మనకు కూడా సాతాను ఏం చేస్తారని చాలా అడ్లేస్తాడు. సమస్యలు తీసుకొస్తాడు, కష్టాలు తీసుకొస్తాడు, ఇబ్బందులు తీసుకొస్తాడు, అప్పులు తీసుకొస్తాడు, వగైరా ఇంకా అందులో ఏదైనా పెట్టచ్చు. సాతాను మనల్ని వెనక్కి లాగడానికి, ఆయన్ని ప్రేమించుకొని ఉండడానికి చాలా వేస్తాడు. దయచేసి గమనించండి. చాలా వేసినప్పుడు మనమేం చెప్తున్నామంటే, ఇందాక మీరు అందరూ ఇచ్చిన సమాధానం చాలా కష్టమండి ఆయన ప్రేమించినట్టు. మరి ఆయన ప్రేమించాడు. పౌలు గారు ఏం చెప్పారంటే, ఆయన ఎలాగైతే మనల్ని ప్రేమించడానికి ఏది కూడా అడ్డొచ్చినా కూడా దేన్ని కూడా అన్నీ కూడా దాటొచ్చారో, అదేవిధంగా సాతానుడు మనం ఆయన్ని వెంబడించేటప్పుడు సాతానుడు చాలా బండరాలు వేస్తాడు ఆయన దగ్గర రానివ్వకుండా. అయితే పౌలు గారు ఏమన్నారంటే, ఇవేవి కూడా మమ్మల్ని ఆపలేవు. పౌలు గారు ఏమన్నారండి?
ఇవేవి కూడా మనల్ని ఆపలేము. మమ్మల్ని ఏవి కూడా ఆయన కొరకు మేము జీవించడానికి నాట్ ఈవెన్ వన్ సింగిల్ థింగ్ ఏది కూడా మనల్ని ఆపలేదు. ఏది కూడా ఆపలేదు. ఆయన భాషలో ఏం చెప్తున్నాడు అంటే దేవుని వెంబడించడం చాలా ఈజీ అని చెప్తున్నాడు. ఎందుకు అంటే ఆయన మీద నాకు అమితమైన ప్రేమ ఉంది కనుక నన్ను ఏది కూడా ఆపలేదు. పౌలు గారు ఇంకో మాట ఏం చెప్పారంటే క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది అని అన్నాడు. అమ్మా దయచేసి గమనించండి, ఈ లోకంలో మీరు చాలా ప్రేమిస్తారు. మీ జీవితాన్ని ఎక్కువగా ప్రేమించుకుంటారు. మీరు వింటారు అందరూ? మీరు జీవితాన్ని మీ లోకంలో మీరు ఎక్కువగా ప్రేమించేది ఏంటంటే మీ సుఖం, మీ సౌభాగ్యం, మన 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 జీవితం, భౌతిక జీవితం, దీన్ని ఎక్కువగా ప్రేమించుకుంటారు. దీన్ని ఎక్కువగా పోషించుకోవడానికి చూస్తారు. దీనికి ఏ కష్టం కలగకుండా చూస్తారు మీరు. అయితే బైబిల్ చెప్తుంది దేవుడు మనల్ని చేసింది దీన్ని ఎక్కువ ప్రేమించుకోవడానికి. దేవుడు మనల్ని చేయలా. ఇదిగో ఆయన ఎక్కువగా ప్రేమించడానికి మనల్ని చేశాడు. కానీ మన దారి తప్పిపోయి ఏం చేసామంటే మనల్ని ఎక్కువ ప్రేమించుకున్నప్పుడు ఈయన ఎలా ప్రేమిస్తాం? మనల్ని ఎక్కువగా ప్రేమించుకునేటప్పుడు ఈయన ఎలా ప్రేమిస్తాం? మనం కుదరదు ఇక. అందుకే ప్రభు చెప్పాడు మీరు డబ్బుని నన్ను కలిపి ప్రేమించలేరు అని చెప్పేశాడు ఆయన. ఏమండి? యూ కెనాట్ లవ్ బోత్ మ్యామన్ అండ్ జీసస్. యేసు ప్రభు నేను మనల్ని కలిపి ప్రేమించుకోలేము. ఏ దాసుడికి ఇద్దరు యజమానులు ఉంటే ఒక యజమానుడి మాట వినగలడు కానీ ఇంకో యజమాని మాట సరిగ్గా వినడు. ఒకడిని ద్వేషిస్తాడు, ఒకడు ప్రేమిస్తాడు. ప్రభు ఆనాడే చెప్పాడు. ఈరోజు దావీదు ఏమన్నాడు? దావీదు జీవితంలో మనం చూసే గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ప్రేమించాడు, ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు. ఇంకోటి ఏమన్నాడంటే ఆయనను ఆయన ధర్మశాస్త్రము నన్ను గొప్ప చేసింది. ఏం చేసిందంట? అది అంటున్నాడు. అందుకనే నాకు మిగతా ఏమీ ముఖ్యం కాదు. దావీదు కుమారుడు ఒక ఆయన ఉన్నాడండి. ఆయన పేరేంటో తెలుసా? చెప్తారు గట్టిగా. ఆయన పేరేంటంటే దావీదు కుమారుడు పేరు సొలొమోను. బెత్షెబకు మరి దావీదుకి పుట్టిన కుమారుడు పేరు సొలొమోను. ఆ సొలొమోను ఏం చేశాడు తెలుసండి? సొలొమోను మొదలు మాత్రం సూపర్, మొదలు అద్భుతంగా ఉంది. మొదటి రాజుల్లో మనం చూస్తాము. దేవుడు అడుగుతాడు సొలొమోను నీకేం కావాలి? ప్రభువా నీ ప్రజలు నడిపించడానికి నాకు జ్ఞానాన్ని అంటాడు. దేవుడు అతనికి అన్నీ చేస్తాడు. ఎంత ధనాన్ని సమకూర్చుకున్నాడంటే ప్రపంచంలో అతను అంత ధనవంతుడు లేడు. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, ధనాన్ని సంపాదించుకున్నాడు. దాంతోపాటు అనేకమైన పాపంలోకి వెళ్ళిపోయాడు. అతడు ఎంజాయ్ చేసినంతగా ప్రపంచంలో ఎవరు చేయలే, అంతగా అతను జీవించాడు. చివరికి ఇదంతటినీ చూసేశాడు. దేన్ని? మొత్తం లోకంలో ఏ సుఖ సౌఖ్యాలు ఉన్నాయో వాటంతటిని కూడా చూసేశాడు. దాదాపు 1000 మంది భార్యలు. అతనికి ఉన్న ఆస్తి మామూలు ఆస్తి కాదు. ఇంతగా ఎంజాయ్ చేసిన అలాంటి వ్యక్తిని చివరి జీవితంలో చివరి 20-30 సంవత్సరాలు అతని జీవితాన్ని చూస్తే ఎంత భయంకరంగా అతను ఏడ్చాడు. దావీదు అలా లేడు. దావీదు వెళ్ళిపోయేటప్పుడు చెప్పాడు, రా బాబు దేన్ని ప్రేమించగరా నాయనా, నీ ప్రేమ కేవలము ఆలయం మీద, ధర్మశాస్త్రం మీద, దేవుని మీద మాత్రమే నీ ప్రేమ ఉండాలని చెప్తే అది లెక్క చేయలా. డబ్బు వచ్చేసరికి ఏం చేశాడంటే అతను ఇంకా ఎక్కువ సంపాదించేసుకొని చివరి 30 సంవత్సరాలు ఏడుస్తూ డిప్రెషన్లో ఏడుస్తూ బతికి, అందుకని ప్రసంగి రాస్తూ అంటాడు, అరే ఏంటి అన్నిట్లో ఏమీ లేదే అని చెప్పి ఏడుస్తూ అతను రాశాడు. అమ్మ అర్థమవుతుంది మీ అందరికీ? మన ఫస్ట్ ప్రేమ, లాస్ట్ ప్రేమ ఈయన మీదే ఉండాలి. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఆయన మనల్ని అంతగా ప్రేమించినప్పుడు మనం తిరిగి ఆయన ప్రేమించడానికి చాలా అవరోధాలు అడ్డులు వస్తూ ఉంటాయి. పౌలు అంటున్నాడు అవేవి కూడా నాకు పనికిరావు. ఎందుకంటే ఆయన ప్రేమను నేను చూసినప్పుడు ఆయన తిరిగి నేను ప్రేమించడంలో నాకు ఈ అడ్డెందుకు వస్తాయి? నాకు దేవుని వెంబడించడం కష్టము కాదు. ప్రాబ్లం ఏంటంటే ఈయన ఎంత ప్రేమించడం మనకి తెలియకపోవడం వల్ల ఆయన తిరిగి ప్రేమించడంలోనే సమస్య వచ్చింది మనకి. ఏమన్నా అర్థమవుతుందా? ప్రాబ్లం ఏంటంటే ఈయన మనం ఎంతగా ప్రేమించడం మనకి తెలియకపోవటం వలన ఆయన మనం ఎంత తిరిగి ప్రేమించాలో. ఏమండి? దేవుని మోసం చేసాం మనము, అందుకనే చుట్టుపక్కల అందరూ మనం మోసం చేస్తున్నారు. నేను ఎందుకు మోసపోతున్నాను చాలా మంది గ్రహించడం. ఇదిగో యూ హ్యావ్ చీటెడ్ హిమ్, సో యు ఆర్ బీయింగ్ చీటెడ్ బై ఎవ్రీబడి. అర్థమైందండి? అక్కడ మిస్ అయ్యాం మనం, పాయింట్ అక్కడ మిస్ అయ్యాం. అందుకనే దేవుడు అంటే ఇదిగో ఆదాము, ఓ ఆదాము నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోయావు, ఇప్పుడు ప్రతిదీ నీకు దూరంగా వెళ్ళిపోతుంది, దేవుడితో సంబంధం కోల్పోయి. సో ఈరోజు 26వ అధ్యాయంలో మనం చూడబోయే ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనం ఎవరిని ప్రేమించాలని బైబిల్ చెప్తుందండి. దేవుని మాత్రం మనం ప్రేమించాలి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనం కూడా ఆయన ఏం చేయాలి? ఆయన ప్రేమించగలుగుతున్నామంటే ఆయన మనం అంతగా ప్రేమించాడు మనల్ని. ఏమండి? సో అంచేత దయచేసి గమనించండి, దావీదు ఏమన్నాడంటే దేవా నేను యథార్థంగా జీవించాను అన్నాడు. ఏమన్నాడండి? యథార్థంగా జీవించాను అంటే అది దేవుని సహాయం వలనే. అందుకని చూడండి 10వ వచనం ఏముందో, 11వ వచనం, అదే 11వ వచనం ఏముందో చూడండి. నేను యథార్థవంతుడిని నడుచుకొనిచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. దేవా నేను యథార్థంగా జీవించాలంటే నాకు ఎవరి సహాయం కావాలి?
నాకు నీ సహాయం కావాలి, యథార్థంగా నేను జీవించాలంటే నాకు నీ సహాయం కావాలి అని అర్థిస్తూ ఉన్నాడు దావీదు. ఎవరు సహాయం కోరుతున్నాడండి? దేవుని సహాయం కోరుతున్నాడు. దేవుని సహాయం కోరుతుంటున్నాడు. ఆయన దేవుని ఎంతలా ప్రేమించాడు అంటే లోకంలో ఉన్న చెడు స్నేహాలని, చెడుని దూరం చేశాడు. ఏం దూరం చేశాడు? మన దేవుని ప్రేమిస్తే దేన్ని దూరం చేస్తాం చూడండి. ఒకసారి 4వ వచనం చూడండి. ఆయన దేన్ని దూరం చేశాడు? 4వ వచనం చూడండి. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయడంటండి? పనికి మాలిన వారు అంటే ఎవరో తెలుసండి? దేవుని భయం లేని వారు పనికి మాలిన వారు. ఏం అర్థమవుతుందా? ఎవరితో సాంగత్యం చేయరంట? అమ్మ, ఎక్కువ మంది మీ స్నేహితులు విశ్వాసులా అవిశ్వాసులా? ఏమా మీ స్నేహితులు విశ్వాసులా అవిశ్వాసులా? క్రైస్తవ ప్రపంచం వినోదము ఎవరి దగ్గర నుంచి పొందుతుందంటే టీవీల్లో, ఫోన్లో, అన్యుల దగ్గర నుంచి వినోదం, కామెడీ షో. వారు ఎలా జీవిస్తున్నారో వేటిని బట్టి ఆనందిస్తున్నారో మనం కూడా వాటిని బట్టి ఆనందిస్తాం. ఇప్పుడు సినిమాలు, కామెడీ షోలు, సీరియళ్ళు, బైబిల్ ఎందుకు వాటికి విరుద్ధం అంటే మనం ఎప్పుడైతే వాటిని చూస్తూ ఉంటామో అయ్యే బుద్ధులు, ఆలోచనలు మన బుర్రలో కూడా దూరతాయి. అందుకని దావీదు ఏమంటున్నాడంటే 4వ వచనంలో పనికి మాలిన వారితో నేను ఏం చేయనంట? సాంగత్యము చెయ్యను, వేషధారులతో పొందు చెయ్యను, దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనతో సాంగత్యము చెయ్యను అంటున్నాడు. తెలుగులో సామెత ఉంది, 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళ అయిపోతారంట. నువ్వు భక్తిహీనులతో కనుక సహవాసం చేస్తే వారు చమత్కారపు మాటలు, సరసోక్తులు, బూతులు, అబద్ధాలు వారి మధ్య ఉన్నాం అనుకో, కొన్ని నెలలకి అది ఏమీ తప్పు కాదని అని చెప్పి మీరు కూడా సరసోక్తులు, బూతులు, అబద్ధాలు నేర్చేసుకుంటారు. అర్థమవుతుంది మీకు? దేవుని భయము, దేవుని మాటలు, దేవునికి సాక్ష్యంగా బతకడం ఇవేవి అలవాటము. మనం ఎప్పుడైతే వాళ్ళతో సహవాసం చేస్తారో వాళ్ళ అలవాట్లు మనకు కూడా వచ్చేస్తాయి. వాళ్ళ అలవాట్లు మనకు. దావీదు అన్నాడు, నా యథార్థతను నేను ఎలా కాపాడుకున్నాను అంటే, నా యథార్థత ఎలా కాపాడుకున్నానంటే నేను చెడు స్నేహాలు చేయలా. వాడు పాపం చేస్తాడని తెలుసు, నువ్వెళ్ళి ఆడ పక్కన కూర్చుంటావు. చార్లెస్ స్పర్జన్ ఒక భక్తుడు ఏమన్నాడంటే, చెడు స్నేహాలతో ఒక్క రోజు గడితే చాలంట బోల్డంత నష్టాన్ని, భక్తిహీనతను తీసుకొస్తుందంట. అందుకని దావీదు అన్నాడు, నేను చెడు స్నేహాలకు పోను. నేను బైబిల్ చెప్తుంది చెడు స్నేహం మంచి నడతను చెరిపేస్తుందంట. పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో చూసుకోవాలి, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారో చూసుకోవాలి, ఎవరితో బయటికి వెళ్తున్నారో చూసుకోవాలి, ఎవరితో టైం గడుపుతున్నారో చూసుకోవాలి. ఇది తల్లిదండ్రులుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు నీ ఫ్రెండ్స్, ఎవరితో మీరు సహవాసం చేస్తున్నారు? చాలామంది అంటే సహవాస దోషం అంటాను, చూశారండి? సహవాస దోషం. సహవాసము ఒకసారి చెడిపోం, జాయిజాయిగా చిన్నగా వస్తుంది. చెడు స్నేహము చాలా డేంజర్. దేవునికి దూరం చేస్తుంది, తల్లిదండ్రులకి దూరం చేస్తుంది. మరి ప్రపంచంలో ఏమండి, మరి ప్రస్తుత రోజుల్లో అనేకమైన చెడిపోవడం గల కారణము స్నేహాలే. చెడు అలవాట్లు నేర్చుకోవడానికి గల కారణం కూడా స్నేహాలే. మాదక ద్రవ్యాలకి అలవాటు పడడానికి కారణం కూడా స్నేహాలే. పోలీసులు కూడా ఏమడుగుతారు, ఒరే నీ ఫ్రెండ్స్ ఎవర్రా అని అడుగుతారు. ఎవరు కలిసి చేస్తున్నారు? ఇది ఫ్రెండ్షిప్. అందుకని మనకి ఫెలోషిప్ ముఖ్యం. నీకు స్నేహితులు విశ్వాసులే ఉండాలి. నీకు స్నేహితులు అవిశ్వాసులు ఉంటే వారు అలవాట్లు నేర్చుకుంటారు. మీరు ఈరోజు అనేక మంది 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసి, అరే నా యవ్వనాన్ని పోగొట్టుకున్నానే. ఎలా పోగొట్టున్నావు తెలుసా? నీ ఫ్రెండ్స్ని బట్టి పోగొట్టుకున్నావు. అందుకని చూస్ యువర్ ఫ్రెండ్స్ వైజ్లీ అని అంటారు. నీ స్నేహితుల్ని చాలా జాగ్రత్తగా నువ్వు ఎన్నుకోవాలి. నీ స్నేహితులు చెప్పవచ్చు నువ్వు ఎట్లాంటి వాడు అని. ఫ్రెండ్స్, లోక ఫ్రెండ్స్ ఎటువంటి వారంటే, తప్పుమైన కుమారుడి విషయంలో చూస్తాం మనం. నా యొక్క యథార్థత దేని బట్టి ఇచ్చిందంటే, ఈ 6వ వచనం బట్టి, నిర్దోషినని నా చేతులు కడుక్కొందును,
యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదును. యెహోవా నీ బలిపీఠం చుట్టూ ఏం చేస్తానని చెప్పాడండి? ఏమో మన క్రైస్తవులుగా ప్రదక్షిణలు ఉన్నాయి మనకి? గుడి చుట్టూ కానీ దేని చుట్టూ కానీ మనం ప్రదక్షిణలు చేస్తామా? ప్రదక్షిణాలు చేయము. కానీ దావీదు ఏమన్నాడు? దేవా నీ బలిపీఠం చుట్టూ నేను ఏం చేస్తానని చెప్తున్నాడు? ప్రదక్షిణాలు చేస్తానని. గమనించండి, దావీదు ఏమన్నాడంటే, నా నీతి యేసు ప్రభు వారు నాకు ఇచ్చిన నీతి అన్న విషయాన్ని చెప్తూ ఏమన్నాడంటే, ఆయన యెరూషలేము ప్రత్యక్ష గుడారము రెక్టాంగులర్ షేప్, ఈ షేప్లో ఉంటుంది. అలాగా ఏమండి 4 గదులు ఉంటాయి. మొదటి గదేమో అతి పరిశుద్ధ స్థలము, అక్కడే మందసం ఉంటుంది. మందసంలో మన్నా పాత్ర, ఆహారోని కర్ర, 10 ఆజ్ఞలు ఉంటాయి. ఇక్కడ అతి పరిశుద్ధ స్థలము. దాని కింద ఉన్న గదేమో పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలం యాజకులు ఉంటారు. తర్వాత ఏమో యూదుల పురుషులు ఉంటారు. ఇక్కడ బయట ఈ ఎంట్రన్స్ అంటారు, అవుటర్ గేట్ అని అంటారు, అవుటర్ కోర్ట్ యార్డ్, అవుటర్ గేట్ అంటారు ఎంట్రన్స్. ఇక్కడేమో బలిపీఠం ఉంటుంది. ప్రపంచంలో ఉన్నవారందరూ కూడా యూదులు అందరూ వచ్చి ఇక్కడ బలి అర్పిస్తూ ఉంటారు. ఇక్కడ పెద్ద బలిపీఠం ఉంటుంది, అర్పిస్తూ ఉంటారు. జనరల్గా వచ్చే బలి పశువుని అక్కడ పెడతారు, బలి అర్పిస్తారు. దావీదు యథార్థవంతుడు అనడానికి ఒక గొప్ప కారణం ఏంటో తెలుసా? ప్రపంచంలో ఏ క్రిమినల్ అడగని క్షమాపణ దావీదు అడిగాడు. అంతలా అడిగాడు. ప్రపంచంలో ఏ క్రిమినల్ అడగనంతగా దావీదు దేవుని దగ్గర క్షమాపణ అంతగా అడిగాడు. అందుకని బలిపీఠంకి ఆయన వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడో తెలిసిన, బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు జనరల్గా ఒక బలి నడిపిస్తారు. కానీ దావీదు వచ్చినప్పుడు దాదాపు 50, 60, 70 బలి పశువుల్ని తీసుకొచ్చేవాడు. బలి పశువులను తీసుకొచ్చి ఒక్కొక్క బలి పశువుని ఆ బలిపీఠం మీద ఏర్పాటు చేసి ఇలాగ నీట్గా అరేంజ్ చేసి, రౌండ్గా నీట్గా అరేంజ్ చేసి, అన్నిటి కూడా అరేంజ్ చేసుకొని అన్నిటినీ. ఎందుకంటే దేవా నా జీవితంలో దోషాలు అన్నీ, దావీదు ఏమన్నాడంటే, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదును. బలిపీఠం చుట్టూ ఏం చేస్తాడండి? ఏ ప్రదక్షిణం అది? ఒక్కొక్క బలి పశువుని అరేంజ్ చేసుకుని, ఏర్పాటు చేసుకుని చుట్టూ కూడాను ఆయన బలి అర్పించి వాటి చుట్టూ అంటే అంటున్నాడు, దేవా చార్లెస్ ఫిన్నీ అనే భక్తుడు తన పాప క్షమాపణ చేసేటప్పుడు తన జీవితంలో ఒక్కొక్క పాపాన్ని జ్ఞాపకం పెట్టుకొని మరీ దేవుణ్ణి పశ్చాత్తాపం అడిగాడు. ఒక్కొక్క పాపాన్ని జ్ఞాపకం చేసుకొని ఒక్కొక్కటి 1 by 1. దావీదు కూడా అదే రీతిగా తన బలి అర్పించేటప్పుడు ఒక్కొక్క దాన్ని అన్నిటిని అరేంజ్ చేసుకుని, అందుకని ఈ మాట రాయబడి ఉంది, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయుదును. బలిపీఠం మీద చేసే ఒకే ఒక పని బలి అర్పించడం, ఇంకేం లేదు. సో ప్రదక్షిణ చేశాడు అంటే ఒకే అర్థం మనకు వస్తుంది, ఆయన బలిపీఠం చుట్టూ అరేంజ్మెంట్లు చేశాడు. బలి పశువుల్ని అరేంజ్ చేసి వాటి చుట్టూ తిరుగుతూ ఒక్కొక్క దాన్ని అంటిస్తూ ఆహుతి చేస్తూ అన్ని బలి అర్పించాడు అంటున్నాడు. అంతిమంగా అంటున్నాడు, నేను వెళ్ళి బలి చేసిన నన్ను విమోచించేది, నన్ను రక్షించేది నీవే. దావీదు దూరంగా యేసు ప్రభు వారిని చూశాడు. దావీదు 1000 సంవత్సరంలో బతికాడు. యేసు ప్రభుకి దావీదుకి 1000 సంవత్సరాల గ్యాప్. ఆయన దూరంగా యేసు ప్రభు వారిని చూచి, దేవా ఈ బలిని నేను అర్పిస్తున్నాను, కానీ నన్ను విమోచించేది, నా విమోచకుడివి నీవే, నన్ను రక్షించేది నీవే అని, నా యథార్థత నేను అర్పించే బలిని బట్టి కాదు. పేతురు అంటున్నాడు, ఈ యొక్క బలి పశువుల ద్వారా మన పాప క్షమాపణ కాదు, కానీ ఇదిగో నిర్మలమైన ఆ యేసు రక్తము ద్వారానే మన యొక్క పాప క్షమాపణ అని చెబుతూ దావీదు అంటున్నాడు, నేను ప్రస్తుతానికి బలి అర్పిస్తున్నప్పటికీ కూడా దూరంగా 1000 సంవత్సరాలు నేను చూసేది మాత్రం యేసు ప్రభు వారినే చూస్తూ ఉన్నాడు. నా యథార్థత నా నీతి నీ బట్టే, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవా ఆయన ఎలాగైతే మనం ప్రేమించాడో అదే రీతిగా మనము కూడా ఆయనని, ఎప్పుడైతే ప్రేమను అర్థం చేసుకుంటాం, ప్రేమను చూస్తామో, ఆయన్ని వెంబడించడం అతి సులువైన పని. ఆయన వెంబడించడం అతి సులువైన పని. గడిచిన కాలంలో బోధకులు సహా ఏం చెప్పారంటే, దేవుని వెంబడించడం మాటలు కాదు అని అన్నారు. రాంగ్. ఆయన్ని ప్రేమిస్తే ఆయన వెంబడించడానికి ఎగబడతాం మనం. ఆయన ఎలా ప్రేమించాడు సార్ మనల్ని? అంతగా ప్రేమించాడు మనల్ని. అంతే తిరిగి ఆయన ప్రేమించడంలో కారణాలు చెప్తామా? దావీదు అన్నాడు, నీ శాసనాలు నేను ప్రేమిస్తున్నా దేవా, నీ సన్నిధిని నేను ప్రేమిస్తున్నాను. ఇంకో మాట చూడండి, 8వ వచనంలో ఏమన్నాడంటే, నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేను
ప్రేమించుచున్నాను, నీ సన్నిధిని నేను ప్రేమించుచున్నాను అని అన్నాడు. సో అంచేత మనం ఆయన్ని ప్రేమించే బద్దులో ఉన్నాం, ఆయన్ని ప్రేమించే బద్దులమై ఉన్నాం. ఇంగ్లీష్లో మంచి వచనం ఉంది ఇచ్చే విషయంలో, గాడ్ బ్లెస్సెస్ అ cheerful giver అని. సంతోషంగా ధారాళంగా ఇచ్చేవారిని దేవుడు దీవిస్తాడు ఒక వచనం ఉంది. ఆయన ప్రేమించడం, తిరిగి ప్రేమించడం కష్టంగా ప్రేమిస్తామా? చాలామంది అలా కష్టంగా ప్రేమిస్తారు. అయితే దేవుడు తీసుకోడు. అసలు కయ్యేని అర్పణ దేవుడు తీసుకున్నాడా? తీసుకోలా. ఏబేలు అర్పణ మాత్రమే తీసుకున్నాడు, కయ్యేని తీసుకోలా. అందుకని తిరిగి వెంబడించేటప్పుడు ఆయన తిరిగి వెంబడించడంలో సీక్రెట్ ఏంటో తెలుసా? ఆయన తెలుసుకోవటమే. ఆయన్ని తెలుసుకునే కొద్దీ అమ్మో అమ్మో అమ్మ ఇంత గొప్పవాడా అని ఆలోచనతో మనం ఆయన వెంబడిస్తాం. ఎలక్షన్లు జరుగుతున్నాయి, సినిమా హీరో వస్తాడంటే అలాగే అందరూ వెయిటింగ్. ఈ కుర్రోళ్ళు అందరూ కూడా బళ్ళు కింద మీద ఆనకండ నడిపేస్తున్నారు. కింద మీద ఆనకండ నడిపేస్తుంటే ఆ కుర్రోడు ఆ నడుపుతూ స్ప్లెండర్ ప్లస్ బండి నడుపుతూ జారిపోయి కింద పడిపోయాడు. కింద ఎంత కొట్టుకుపోయింది, తెలసొక్క వేసుకున్నాడు, ఎంత కొట్టుకుపోయిందో రక్తం కనబడుతుంది లైట్గా. ఇలా తెలిసి కొట్టుకుపోతుంది కదండి. ఆ కొట్టుకుపోతే జనరల్ కట్టుకుపోగానే మనం ఏం చేస్తాం? ఇలా వెళ్ళిపోతాం. ఇంకా అలా మరి అభిమానించే సినిమా హీరో వచ్చేసరికి ఇది రక్తం కారుతున్నా, అబ్బే ఏం లేదు ఇలా అనేసి రక్తం మళ్ళీ బండి స్టార్ట్ చేసాడు. లెక్క చేయలేదని అసలు. ఓ వ్యక్తిని ప్రేమిస్తే, అభిమానిస్తే ఏవి అడ్రావు అనమాట. ఆ సినిమా తారకి నీ పేరే తెలియదే, నీకు మహా అయితే కనీసం చెయ్యూపుతాడు దూరం నుంచి ఇలాగా, నీ పేరే తెలియదే. బైబిల్ చెప్తుంది, నువ్వు పుట్టక మునిపే నేను ఎరిగినవాడంట. యు ఆర్ వండర్ఫుల్లీ మేడ్. అద్భుత రీతి దేవుని చేశాడంట. నీ తల్లి కంటే ఎక్కువ ప్రేమించాడంట, నీ తండ్రి కంటే ఎక్కువ పోషిస్తాడంట, నీకోసం చచ్చిపోయాడంట ఆయన. అంత వ్యక్తిని ప్రేమించడానికి వస్తే నడు నొప్పి కాలు నొప్పి అని దొంగ అబద్ధాలు చెప్తావా? అదా మనం ప్రేమించే వైఖరి? ఇంతేనా ఆయన మనం తిరిగి ప్రేమించేది? ఆయన బాధపడ్డాన్ని పైనుంచి అంతా నువ్వు ప్రేమించేది. ఆయన సిలువ 2 చేతులు చాపిన చేతులు కనిపించట్లేదా? తిరిగి ఆయన ప్రేమించడానికి వస్తే మనం చెప్పేది కారణాలా? అందుకని పౌలు అన్నాడు, క్రీస్తు ప్రేమ నన్ను ఆయన వెంబడించడానికి బలవంతం అంటే ఆయన వెంబడించకుండా నేను ఉండలేను అంటున్నాడు పౌలు గారు. ఎందుకంటే ఆయన ఎవరు ఎరిగాడు కాబట్టి. మనకి ఎక్కడ లింక్ ఎక్కడ దిగిపోయిందంటే ఆయన సరిగ్గా ఎరగలేదు మనం. అందుకని ఆయన కొరకు చేయాల్సిందంతా, ప్రేమించాల్సిందంతా ప్రేమించలేకపోవడం గల కారణం ఏంటో తెలుసా? ఆయన ఎరగలేదు మనం. అది ప్రాబ్లము. ఈరోజు ప్రభువుని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు, రండి నన్ను ఎరగండి అని. ఆయన మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నేను కన్నాది ఆయనే, నేను పోషించేది ఆయనే, నీకు చనిపోయింది ఆయనే, నేను రక్షించేది కూడా ఆయనే, అసలు నీకు అమ్మా నాన్నలు ఇచ్చింది కూడా ఆయనే. అది గుర్తుపెట్టుకోండి. సో అంచేత ఇంకా బాప్తిజం ఎవరన్నా తీసుకోకుండా ఉంటే కనుక, తీసుకోకుండా ఉంటే కనుక మీ దగ్గరే ఉంది. నాట్ ఫార్ ఫ్రమ్ యూ, మీకు దూరంగా లేదు, మీకు దగ్గరగా ఉంది. ఆలస్యం ఎందుకు? ఎప్పుడైతే ఆ నపుంసకుడు మాట్లాడినాడో, నాకు బాప్తిజం ఇచ్చే ఫిలిప్పు, నాకు బాప్తిజం ఇచ్చే అన్నాడు, విత్ ఇన్ 1 minute బాప్తిజం ఇచ్చేశాడు. ఇంకా దేనికోసం ఎదురు చూస్తుంది? ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసినాడు ఎలా? రాబో ఉగ్రత నుంచి మీ తల్లిదండ్రులు ఇచ్చింది ఆయనే, మిమ్మల్ని కన్నది ఆయనే, మిమ్మల్ని పోషించేది ఆయనే తల్లిదండ్రి. నీ రక్షకుడు ఆయనే, నేను చివరికి తీసుకుపోయేది కూడా ఆయనే, ఆయన దగ్గరికి. ట్రస్ట్ యువర్ లైఫ్ విత్ జీసస్ అండ్ జస్ట్ గో అహెడ్.